కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఐకమత్యంగా పనిచేస్తున్నారన్న దానికి సంకేతం కింద మన క్యాడర్ ఇవ్వడానికి ఒక మెసేజ్ అది. మనం కూడా మన గ్రామాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పటికీ మనం ఏంటనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 34 నియోజకవర్గాల్లో నేను తిరిగినప్పుడు జనసేన నాయకులు కూడా మరి ఈ ఎలక్షన్ నిమిత్తం చాలా అద్భుతమైన రిజల్ట్ చూపించారు. మరి సభ్యత్వ నమోదులో 3,15,000 పైసలకు మనం నమోదు చేసుకున్నామంటే 34 నియోజకవర్గాల జనసేన నాయకుల పాత్ర చాలా ప్రధానమైందని నేను తెలియజేసుకుంటూ మరి మన 10వ తారీఖు నామినేషన్ వేసాం. మరి అందులో నాగర్ల మనోహర్ గారు వచ్చారంటే నాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఆనందం వేసింది. నిజంగా ఆయనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ నామినేషన్ లో పాల్గొన్నారు. దుర్గేష్ గారు ఇద్దరు వచ్చి మరి అలాగే ఎమ్మెల్యేస్ అందరూ ఇన్ఛార్జీలు జనసేనకి సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అది నామినేషన్ కంట విజయోత్సవ సమయం అనిపించే విధంగా మరి మీరందరూ కూడా మరి ఆ రోజు నామినేషన్ లో పాల్గొన్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి నా విషయానికి వచ్చినప్పటికీ ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పట్టభద్రులకు సంబంధించింది. ఇది జనరల్ ఎలక్షన్ లాగా ఉండదు. మన జనరల్ ఎలక్షన్ అయితే చాలా మీటింగ్లో మాట్లాడుకున్నాం. మనకి ఒక మాస్ క్యాంపెయినింగ్ చేయొచ్చు. ఒక 1000 మందితో 2000 మందితోనో ఆ రోజు మనం ఎంతమంది జనంతో వెళ్తే అంత బల ప్రదర్శనగా ఉంటారు జనరల్ ఎలక్షన్. కానీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అలా కాదని మన జనబలం చూపించిన అవసరం లేదు. మనం వర్క్ చేయాలి. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వారు ఆ ఊళ్ళో కానీ ఆ వార్డులో కానీ ఏదైతే ఆ డివిజన్లో కానీ మనందరం కూడా ఎవరు ఫలించింది వాళ్ళే. మరి కూటమి నాయకులు అందరం కూడా మనందరం కూడా ప్రతి ముఖ్యకి ఒక మనిషి చేసుకోవడం జరిగింది, ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం కూడా జనసేన, బీజేపీ ఎక్కడైనా మనం తెలుగుదేశం ఇంకా ఉత్సాహంగా పనిచేయడం వాళ్ళు రావాలన్న వారు కూడా మన ఎమ్మెల్యేలు చెప్పినట్లయితే వారితో కూడా పనిచేసే అవకాశం మరి ఉండాలి. అదేవిధంగా టైం కూడా మనకు తక్కువ ఉందండి, 30 రోజులే ఉంది. పోల్ మేనేజ్మెంట్ తో కూటమి పార్టీకి అన్నింటికంటే జనసేన మరి యువత చాలా ముఖ్యమైన పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మా ఎమ్మెల్యే గారు నానాజీ గారు కూడా చెప్పడం జరిగింది. జనసేన యూత్ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ మరి ఇతర రాష్ట్రాల్లో 10 రోజులే ఉంది. 10 రోజులు మరి చాలా మంది ఉంటారు. మనం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎలక్షన్ చేయవలసిన అవసరం ఉంది. మనకి ఇచ్చిన బాధ్యత ప్రకారం ఫోన్ నెంబర్ సేకరించడం, అదేవిధంగా వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారో, మన సిటీలోనే ఉన్నారా, మన గ్రామంలోనే ఉన్నారా, లేదు హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా అన్న విషయాలను కూడా మనం సేకరించి మన ఎమ్మెల్యేస్ ఇచ్చినట్లయితే ఇన్ఛార్జెస్కి వాటిని కూడా ఎలా తీసుకురావాలన్నది కూడా మనోహర్ గారు అలాగే రాష్ట్ర పార్టీ మన సీఎం గారు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే బయట ప్రాంతాల్లో ఉన్న ఓటు ప్రతి ఓటు కూడా కూటమిది. అది మనం అందరూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి జాబ్ చేసుకున్న ప్రతి ఓటు బయట ఉన్న అందరూ కూడా కూటమికి సంబంధించిన సానుభూతి పత్రికలతో వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ బ్యాలెట్ లో కూడా మరి మనకి విత్డ్రాస్ అవి బ్యాలెట్ నమూనా కూడా మనకి రావడం జరిగింది. ఇంచుమించుగా నాతో పాటు 35 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, పోటీ పడుతున్నారు. మనం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం కాబట్టి బీఫామ్ ఇచ్చారు కాబట్టి నా పేరు సీరియల్ నెంబర్ 1లోనే వచ్చింది. అది మనకు సానుకూలమైన పరిస్థితి. సీరియల్ నెంబర్ 1 మన బ్యాలెట్ నమూనా అప్లికేషన్ ఎలా ఉందంటే 35 మంది కూడా 3 వర్షంలో వస్తారు. బ్యాలెట్ నమూనా రేపు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. వచ్చిన తర్వాత అన్ని కూడా బ్యాలెట్ నమూనా ఫిల్ చేసి ప్రతి నియోజకవర్గానికి కూడా నేను పంపడం జరుగుతుందని తెలియజేసుకున్నాం. మొదట పేరు దగ్గర మొదట 1 అని గేట్ మాత్రమే పెట్టాలి. ఏ విధమైన అంకులు కానీ అదే రైతని కానీ ఎస్సని కానీ ఓఎని 1 కానీ రాయకూడదని మనకి మిగిలిన జోలికి వెళ్ళొద్దని. ఎందుకంటే మనం చివరి రోజులకు వచ్చేసాం. మొదటి ప్రాధాన్యత ఓటు 1 అనేది మనందరూ కూడా గట్టిగా చెప్పవలసిన అవసరం ఉంది.
పట్టభద్రుల ఎలక్షన్లోని కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయంటే అది మనం ప్రచారం చేయడంలో కూడా కొంత లోపం ఉన్నది. ఈసారి మనం 4 నెలల నుంచి కూడా విస్తృతమైన ప్రచారం చేస్తున్నాం, క్యాంపెయినింగ్ చేస్తున్నాం. కాబట్టి ఇన్వాల్వ్ ఓట్లు అనేది కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ రోజు 27వ తారీఖు అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ దగ్గర కూడా మనం ఓటర్లు అక్కడికి వస్తారు కాబట్టి అప్పుడు కూడా ఫైనల్ ప్రచారం చేసి ప్రతి ఓటు పోలైన ప్రతి ఓటు కూడా కూటమి అభ్యర్థిగా మన పేరాబోతు రాజశేఖర్ ప్రణాళిక ఆ విధంగా మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మన గ్రామాల్లో తిరిగినప్పుడు కొన్ని సమస్యలు మన నాయకులు అడుగుతారు పట్టభద్రులందరూ. మరి ఇది నెల అయింది, కూటమి ప్రభుత్వం వచ్చే ముందు చాలా వాగ్దానాలు చేస్తున్నాం. మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. అలాగే తల్లికి వందనం ప్రతి ఇంటికి చదువుకున్న పిల్లలందరికీ ఇస్తానని చెప్పాం. అలాగే 20 లక్షల ఉద్యోగాల కంపెనీ చేయంగా 7 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. రైతులకి అండగా ఉంటామని చెప్పాం. ఇలాగా ఎన్నో వాగ్దానాలు మనం చేయటం, మరి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలందరూ కూడా మన మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర సహకారంతో మరి మనం అభివృద్ధి చెందుతామన్న నమ్మకంతో చాలా మంది యువత కానీ రైతులు కానీ మనకు ఓటేయడం జరిగింది. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సందర్భం డిఎస్సీ మీద పెట్టడం. గత 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ అని చెప్పి ఒక డిఎస్సీ కూడా ఇవ్వలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినే మొదటి సందర్భం పెట్టడం జరిగింది. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ వల్ల లేటైన తప్ప మరి ఈ ఎలక్షన్ అయినట్టే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినట్టే మార్చి 10 నుంచి 20వ తారీఖు లోపు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా మనందరం కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎగ్జామ్ జరిగితే క్వాలిఫై అయిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఏది చెప్తున్నారంటే మన పరిస్థితి రాజకీయ పార్టీ నుంచి రాలేదు. టీచర్స్ సంఘం నుంచి మన పోటీదారులు, టీచర్ యూపీఎఫ్ నుంచి మన పోటీదారులు వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. మేమైతే పోరాడి సాధిస్తాం, మీ అందరికీ కూట ప్రభుత్వం అభ్యర్థి అయితే ఏం చేయలేదనే విషయం చెప్తారు. మనందరం ఒకటే చెప్పాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలా, పరిష్కారం చూపే మనిషి కావాలనేది కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రశ్న ఎవరైనా వేస్తారు, కానీ పరిష్కారం చూపేవాడు గొప్పవాడని కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా నిరుద్యోగ యువత, మనం నిరుద్యోగ యువతకి మనం చాలా హామీ ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల గత ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినప్పుడు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు బాగా చేయడం వల్ల కొంత ఏదైనా మనం వస్తుందని ప్రతిదీ కూడా కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో అన్ని కూడా నెరవేర్చాలని సిద్ధంగా ఉందని మనం చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్టు, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా మరి వాళ్ళందరికీ కూడా మనం చాలా హామీ ఇచ్చాం. వాళ్ళ గత ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ అభివృద్ధి గురించి పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు వాళ్ళ హక్కులు కూడా కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి ప్రతి పట్టభద్రుడు వేసే ఓటు వారి గొంతుగా మారుతుందని మనందరం తెలియజేసి మీరందరూ కూడా ముఖ్యమైన పట్టభద్రులందరికీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఈ గెలుపులో జనసేన పాత్ర ప్రధాన భూమిక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై